బలి స్తోత్ర బలి మంచి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్ర బలి తండ్రి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం బడి 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 శాశ్వతమైనదయా నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయా కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలితా కుమారి నెలటూరి రూబేనమ్మ
తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెల్లటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం.
అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈ 2 ఒలీవ చెట్లే ఆ సాక్షులు, భువికి నాదుడగు వాని ఎదుట నిలుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింపినచో వాని నోళ్ళ నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను మరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింపనించువారు అందరూ నశింతురు. వారు దేవుని సందేశమును ఉపదేశించుచు ఉన్నంతకాలమున భువిపై వానలు లేకుండెను. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారం ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతోనైనను భువిని బాధించుచు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సందేశమును ఉపదేశించుట ముగించిన తరువాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరమునే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి యందే వారి దేహములు పడి ఉండెను. ఆ నగరమునకు సాంకేతముగా నామము సోదోము లేక ఐగుప్తు. అన్ని జాతులకును, అన్ని తెగలకును, అన్ని భాషలకును, అన్ని దేశములకును చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని భూస్థాపన మొనర్పనియ్యరు.
ఆ ఇరువురు మరణమును గూర్చి భువియందలి ప్రజలు సంతోషింతురు, వారు పండుగ చేసుకొందురు, ఒకరికి ఒకరు బహుమానములను ఒప్పుకొందురు. ఏలైనా ఆ ఇరువురు ప్రవక్తలను భువియందలి ప్రజలు పెక్కు కష్టములను తీసుకొని వచ్చిరి గదా. 3.5 దినముల తర్వాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. వారు లేచి నిలవబడిరి. వారిని చూచిన వారందరూ మిగుల భయము నొందిరి. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తల దివి నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరము వినిరి. మీరు ఇచ్చటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారు శత్రువులను చూచుచుండగానే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. అలల మీద నడిచిన నీ అద్భుత పాదములు నా ముందు వెళ్ళగా ఏ భయము లేదుగా. గాలిని కడలిని గతించిన నీ అతిశయ వాక్యము నాకు తోడై ఉండగా ఏ చింతయు లేదుగా. అలల మీద నడిచిన నీ అద్భుత పాదములు నా ముందు వెళ్ళగా ఏ భయము లేదుగా. గాలిని కడలిని గతించిన నీ అతిశయ వాక్యము నాకు తోడై ఉండగా ఏ చింతయు లేదుగా. హల్లెలూయా యేసు నీకే, 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 హల్లెలూయా యేసు నీకే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త
సువార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 40వ వచనం వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలగచేయవలని మోషే ఉపదేశించెను కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట 2వవాడు, ఆ పిదప 3వవాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. తుట్టతుదకు ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, జీవితములో వివాహములకు ఇచ్చుపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చుపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక సావు లేదు. వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహామును దేవుడని, ఇస్సాకును దేవుడని, యాకోబును దేవుడని పలికెను. దేవుడు జీవితులకే కాని మృతులకు దేవుడు కాడు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమియూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 20వ అధ్యాయము 27 నుండి 40వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది. పరలోకములో ఉన్నటువంటి సంబంధము, భూలోకములో ఉన్నటువంటి సంబంధాల యొక్క వ్యత్యాసాలను ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులు చూడండి, పునరుత్థానాన్ని విశ్వసింపని సద్దుకయ్యులు కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్న ఏమిటంటే, భూలోకములో ఉన్న సంబంధాలకు పరలోకములో ఉన్నటువంటి సంబంధాలకు తేడా ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్న ఏమిటంటే, ప్రియ సహోదరులారా, అయ్యా, మాలో ఒకడు ఒక ఆమెను వివాహమాడాడు, సంతానము లేకుండా మరణించాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ స్త్రీకి సంతానాన్ని దయచేయడానికి తన సహోదరుడు వివాహం చేసుకోవాలి. అలాగే మాలో ఒకడు ఒక స్త్రీని వివాహమాడిన తరువాత సంతానము లేక మరణించాడు. తదుపరి తన సహోదరుడు కూడా ఆమెను వివాహమాడి సంతానము లేకుండా మరణించాడు. తరువాత 2వవాడు, 3వవాడు, ఆ విధముగా 7 సహోదరులు ఒక స్త్రీని వివాహమాడారు. ఆ 7 చనిపోయారు. ఆ తరువాత ఈ వివాహమాడినటువంటి స్త్రీ కూడా మరణించింది. అయితే ఈ సద్దుకయ్యుల సమస్య ఏమిటంటే, ప్రియ సహోదరులారా, అయ్యా, ఒక స్త్రీని 7 వివాహమాడారు కదా, పరలోకములో ఈమె ఎవరి భార్య అవుతుంది? ఈ 7 ఈమె ఎవరికి నిజమైనటువంటి భర్తగా ఉంటుంది, భార్యగా ఉంటాడు అని
ఎవరికి ఈమె నిజమైనటువంటి భార్యగా ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తెలియచేస్తున్నటువంటి సత్యము, ఈ లోకములోనే వివాహాలు జరుగుతాయి, ఈ లోకములోనే ఇచ్చుపుచ్చుకోవటం జరుగుతుంది, ఈ లోకములోనే తల్లిదండ్రులని, అన్నచెల్లులని, అన్నదమ్ములని, అక్కాచెల్లులని, ఇలాంటి బంధాలు ఈ లోకానికి మాత్రమే పరిమితం. కానీ పరలోకములో వివాహాలు ఉండవు, ఇచ్చుపుచ్చుకోవటము ఉండదు. పరలోకములో చేరిన తరువాత నీవు దేవదూతలతో సమానము. నీకు పరలోకములో మరణమే ఉండదు. నీవు దేవుని కుమారులలో సభ్యత్వాన్ని నీవు పొందుకుంటావు. నీవు కూడా దేవుని కుమారుడవు, కుమారురాలుగా నీవు పిలువబడతావు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్నంత వరకు అది నాది, ఇది నాది, అతడు మా వారు, మా బంధువులు, మా చుట్టాలు, మా వారసుడు అని ఈ లోకములోనే ఈ బంధాలు. కానీ పరలోకములో ఒకసారి మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు దేవదూతలలో ఒకరివి, దేవుని కుమారులలో కుమార్తెలలో ఒకరివి. ఎలాంటి భేదాలు కానీ, ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు తక్కువ అని, ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అని, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని, ఒకళ్ళు మొదటివారు రెండవలు కడపటివారని పరలోకములో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అందరూ సమానులే. పరలోకమంతా మీ సొంతమే. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో ఎన్ని బంధాలు, ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని పగలు, ఎంత కోపము, ఇలా రకరకాల మనస్తత్వాలతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకములో, ఈ లోక యాత్రలో ఈ కోరికలు, ఈ బంధాలు, బాంధవ్యాలన్నీ కూడా కొంతకాలం వరకు మాత్రమే. వాక్యం ఈరోజు సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, పరలోకములో దేవదూతల సభ్యత్వములో చేరడానికి ఆశపడు. పరలోకములో దేవుని రాజ్యములో దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. ఈ లోకములో ఎంత సంపాదించుకుందామా, ఎవరు పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారా, వీళ్ళు నా వారు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా అక్కచెల్లులు, వీళ్ళు నా అన్నదమ్ములు అని ఇలాంటి తారతమ్యాలు అనవసరమైనటువంటివి. వీటి కొరకు నీవు జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నీ జీవితాన్ని నీవు జీవించు. దేవుని యందు భయభక్తులతో జీవించు. అందరితో కలిసి ఐక్యమత్యముగా జీవించు. తన మన అనే భావాలు లేకుండా అందరూ మనవాళ్ళుగానే, అందరూ దేవుని బిడ్డలుగానే జీవిస్తే తప్పకుండా పరలోకం అనేది మన సొంతం అవుతుందని ఈ వాక్యము మనందరికీ తెలియచేస్తుంది. కానీ ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఉన్నంత వరకు అందరూ నా వాళ్ళే, అందరూ సమానులే, అందరూ బాగుపడాలి, అందరూ ఉన్నతంగా వెళ్ళాలి, అందరూ నాకులాగా ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించాలి అనుకునే భావాలు మనలో ఉంటాయి అంటే 100% ఉండవు. ఎక్కడో ఒక చోట స్వార్థము, ఎక్కడో ఒక చోట అసూయ, ఎక్కడో ఒక చోట గర్వము మనలో ప్రవేశిస్తుంది. నేను వాళ్ళకంటే ఎక్కువగా జీవించాలి, నేను వాళ్ళకంటే గొప్పగా జీవించాలి, వీళ్ళు మనవాళ్ళు సహాయం చేయాలి, వీళ్ళు మనవాళ్ళు కాదు, మనం అవసరం లేదు, ఇలాంటి తారతమ్యాలతో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నాడు ఇవన్నీ కూడా, ఈ ఆలోచనలు, ఈ తుచ్చమైనటువంటి ఆలోచనలన్నీ కూడా నీవు ఈ లోకములో ఉన్నంత వరకే. కానీ పరలోకానికి నీవు చేరితే ఇలాంటి మార్పులు కానీ, తారతమ్యాలు కానీ, వ్యత్యాసాలు కానీ ఏమీ ఉండవు. నీవు ఒక్కడివే, సమానము, నువ్వు అందరితో సమానము, నువ్వు అందరి లాంటి వాడివే అని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు చూడండి, ఈరోజు సద్దుకాయలు అడుగుతున్నటువంటి ప్రశ్నకు పరలోక జీవితంలో బంధాలు ఎలాగ ఉంటాయి, భూలోక జీవితంలో బంధాలు ఎలాగ ఉంటాయని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్నంత వరకు తన మన అని ఆలోచించవద్దు అని కాదు, తల్లిదండ్రులను గౌరవించవద్దని కాదు, అక్కచెల్లెలు అన్నదమ్ములతో సఖ్యతగా ఉండవద్దని కాదు, అన్నీ ఉండాలి, కానీ అందరూ ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. నీ కుటుంబంతో నీవు ఎలా ఉంటున్నావో నీ ఇరుగు పొరుగు వారితో కూడా అలాగే ఉండాలి. సత్సంబంధాలను, మంచి సమానత్వాన్ని, ఐక్యతను, ఆనందాన్ని కలిగి జీవించాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధాలు కొంతవరకు మాత్రమే, ఈ లోక యాత్ర కొంతవరకు మాత్రమే, ఈ లోక ఆలోచనలు కొంతవరకు మాత్రమే. కానీ పరలోకం వైపు చూడాలి. పరలోకంలో మనం చేరే యోగ్యతను కలిగి ఉండే విధముగా మనల్ని దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణము ద్వారా పరలోకములో ఎలాంటి సంబంధాలు, భూలోకములో ఎలాంటి సంబంధాలు, భూలోకములో ఉన్నటువంటి బంధాలకు, పరలోకంలో ఉన్నటువంటి బంధాలకు మధ్య వ్యత్యాసాన్ని తెలియచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ లోకములో మావారు, మనవారు, మన కులము, మన వర్గము, మన ప్రాంతము అనే రకరకాల వ్యత్యాసాలతో స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభువా, పరలోకంలో అందరూ సమానులే అని మీరు మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రం. ఈ లోకములో కూడా పరలోకములో ఉన్నట్లుగానే అందరూ మంచి భావాలతో, సత్సంబంధాలతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఎలాంటి కోపము, పగ, అసూయ, గర్వము, తారతమ్యాలు లేకుండా ఈ కులము, ఆ కులము, ఆ మతము, ఈ మతము, ఈ రకరకాల వర్గాలతో జీవించకుండా ప్రభు మీలో సమానత్వంలో, విశ్వాసములో, మంచి మనసుతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ లోక బంధాలలో కూరుకుపోయి, ఈ లోక వర్గాలలో కూరుకుపోయి, కులమత భేదాలతో ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రభా, వారి మనస్సులను మార్చండి. కులాల కోసం, మతాల కోసం చనిపోవడానికైనా సిద్ధపడేంత పగలు పెంచుకుంటూ ఉన్నారు. ప్రభా, వారి మనస్సులను మార్చండి. ఈ లోక బంధాలు తాత్కాలికమైనటువంటివే అని తెలుసుకొని ఈ యొక్క తాత్కాలికమైన జీవితంలో అందరము కలిసి జీవించాలనే మంచి మనసును ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆ కుటుంబంలో ఉన్న అన్ని కొరతలు, సమస్యలు, బాధలు తొలగించండి. ఆ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. స్కూల్కి, కాలేజీకి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉంటూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను దీవించండి. దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి సమస్యలతో, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలతో సతమతమవుతున్న వారిని ప్రభా ఆశీర్వదించి వారికి మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మా దీన ప్రార్థన ఆలకించి మీ మంచి మనసుతో, ఉదార స్వభావంతో మమ్మల్ని దీవించి కాచి కాపాడమని, అన్ని వేళలా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి ఉదారంగా బిడ్డలను దీవించమని, మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఈ యొక్క ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా, పవిత్రమైన జీవితాన్ని జీవించి మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా లాలా 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 సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో
ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని,
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొగ్గు మరియమాతతోనూ, ఆమె భర్త యొగ్గు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి, మా జీవితాలను విశ్వాసములో నడిపించండి, మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం దయచేయును. ఆమేన్. చిరకాల స్నేహితుడా,
సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ
పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఫాతిమా జపమాల రాజ్ఞి బాబులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి బాబులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే. ధరణిలో మము కవరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై. సమాధానము చాటనంపావా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా.